శాంతి. ఈరోజు మురళీ డేటు 12 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, శ్రీమతమును అనుసరించినట్లయితే మీ ఖజానాలన్నీ కూడా నిండిపోతాయి. మీ భాగ్యము చాలా చాలా ఉన్నతముగా అయిపోతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఈ కలియుగంలో ఏ విషయంలో దివాళా తీయడం జరిగింది? దివాళా తీయడంలో దీని పరిస్థితి ఎలా తయారైంది? సమాధానము, కలియుగంలో పవిత్రత సుఖశాంతులు దివాళా తీశాయి. కనుక భారతదేశము సుఖధామము నుండి దుఃఖధామముగా, వజ్రము నుండి గవ్వ సమానముగా అయిపోయింది. ఈ ఆట అంతా భారతదేశంపైనే ఉంది. ఈ ఆట యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. అదృష్టవంతులైన సౌభాగ్యవంతులైన పిల్లలు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. పాట, భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భగవాను వాచ, ఏ భగవానుడు? భోళానాథుడైన భగవాను వాచ. తండ్రి కూడా అర్థం చేయిస్తారు. అయితే అర్థం చేయించడం టీచరు పని, సద్గురువు పని కూడా. శివబాబాయే సత్యమైన తండ్రి, వారిని భోళానాథుడు అని అంటారు. శంకరుణ్ణి భోళా అని అనరు. అతడు కన్ను తెరిచాడు, దానితో సృష్టినంతటిని కూడా భస్మం చేసేస్తాడు అని శంకరుని గురించి చెప్తారు. భోళా బండారి అని శివుణ్ణి అంటారు, అనగా ఖజానాలను సంపన్నముగా చేసేవారు. అది ఏ ఖజానా? ధనము, సంపద, సుఖశాంతుల ఖజానాలు. పవిత్రత మరియు సుఖశాంతుల ఖజానాలను సంపన్నముగా చేసేందుకే తండ్రి వచ్చారు. ఎందుకంటే కలియుగంలో ఈ పవిత్రత, సుఖము, శాంతి దివాళా తీశాయి. ఎందుకంటే రావణుడు శపించాడు. అందరూ శోకవాటికలో ఏడుస్తూ బాదుకుంటూ ఉంటారు. భోళానాథుడైన శివబాబా కూర్చుని సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనగా పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేస్తారు. డ్రామాను గూర్చి అయితే ఇంకెవ్వరికీ తెలియదు. మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేసింది. ఈ సుఖ దుఃఖాల మరియు ఓటమి గెలుపుల ఆట భారతదేశానిదే. భారతదేశము వజ్ర సంపన్నముగా, సుసంపన్నముగా ఉండేది. ఇప్పుడు గవ్వ వలె నిరుపేదగా అయిపోయింది. భారతదేశము సుఖధామముగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామముగా అయిపోయింది. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకములాగా అయిపోయింది. మళ్ళీ నరకము నుండి స్వర్గంగా ఎలా తయారవుతుందో దాని ఆది మధ్యాంత జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన బాబా తప్ప ఇతరులెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. ఇది కూడా బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఎవరి భాగ్యమైతే తెరుచుకోవలసి ఉంటుందో వారికి నిశ్చయం కూడా కలుగుతుంది. ఎవరైతే సౌభాగ్యశాలురుగా అవ్వనున్నారో వారికి నిశ్చయం కలుగుతుంది. అందరూ ఇప్పుడు దౌర్భాగ్యశాలురుగానే ఉన్నారు. దౌర్భాగ్యశాలురు అనగా వారి భాగ్యం పాడైపోయి ఉంది అని అర్థము. భ్రష్టాచారులుగా ఉన్నారు. తండ్రి వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. కానీ ఆ తండ్రిని కొద్ది మంది మాత్రమే, అది కూడా కొందరు కష్టముగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి దేహం లేదు. పరమ ఆత్మ మాట్లాడతారు. పావనాత్మలు సత్యయుగంలో ఉంటాయి. కలియుగంలో అందరూ పతితులుగానే ఉన్నారు. అనేక మనోకామనలతో జగదంబ వద్దకు వెళ్తారు. వారికి ఏమీ తెలియదు. అయినా ఏ ఏ భావనలతో పూజ చేస్తారో దాని అనుసారంగా వారికి అల్పకాలికంగా క్షణభంగుర ఫలాన్ని ఇచ్చేస్తాను. జడ విగ్రహాలు ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వజాలవు అని తండ్రి చెప్తున్నారు. ఫలమును ఇచ్చేవాడిని
అల్పకాలిక సుఖము ఇచ్చేవాడిని కూడా నేనే అని బాబా అంటున్నారు. అంతేకాదు అనంతమైన సుఖమునిచ్చే దాతను కూడా నేనే. నేను దుఃఖదాతను కాను, నేను దుఃఖహర్త సుఖకర్తను. సుఖధామంలో స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. ఇందులో చాలా పథ్యం ఉంది. ఆదిలో సుఖం ఉంది, ఆ తర్వాత మధ్యలో మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. కావున సుఖము పూర్తి అయ్యి దుఃఖం మొదలవుతుంది. దేవీ దేవతలు మళ్ళీ వామ మార్గము లేక మధువు, మద్యము, మాంసములు సేవిస్తూ మిథునత్వంతో పూజిస్తూ వికారాలలో పడిపోతారు. దీనినే వామ మార్గంలో పడిపోవడము అని అంటారు. అక్కడ నుండి మళ్ళీ భక్తి కూడా మొదలవుతుంది అని బాబా మనకు అర్థం చేయిస్తారు. ఆదిలో సుఖం ఉంది, మధ్యలో దుఃఖం ప్రారంభమవుతుంది, అంతిమంలో మహా దుఃఖం ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నేనే మీరు సుఖధామంలో వెళ్ళేందుకు మిమ్మల్ని తయారు చేస్తున్నాను. మిగిలిన వారంతా కూడా వారి వారి లెక్కాచారాలు పూర్తి చేసుకుని శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. శిక్షలైతే ఎన్నో అనుభవిస్తారు. ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది. కాశీలో కూడా బలిహారం అవుతారు. కాశీ కల్వట్ అని అంటారు కదా, బాబా అర్థం చేయించారు. ఇప్పుడు కాశీలో శివుని మందిరం ఉంది. అక్కడ భక్తి మార్గంలో శివ్ బాబా స్మృతిలో ఉంటారు. ఇప్పుడు ఇక మేము మీ వద్దకు వచ్చేస్తాము అని అంటారు. ఎంతగానో ఏడుస్తూ శివుని పైన బలిహారం అవుతారు. దానితో వారికి అల్పకాలికమైన క్షణభంగురమైన కొద్దిపాటి ఫలం లభిస్తుంది. ఇక్కడ మీరు బలి అవుతారు అనగా 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు వస్తూనే మీరు శివ్ బాబాకు చెందిన వారిగా అయిపోతారు. జీవహత్య చేసుకునే విషయం ఏదీ లేదు. జీవిస్తూనే బాబా నేను మీ వాడిని అని అంటారు. అక్కడైతే వారు శివుని పైన బలిహారం అవుతారు, మరణిస్తారు. తద్వారా మేము ఆ శివ్ బాబాకు చెందిన వారిగా అయిపోతాము అని భావిస్తారు. కానీ వారు అలా అవ్వరు. ఎక్కడైతే జీవిస్తూనే తండ్రికి చెందిన వారిగా అయిపోతారు. బాబా ఒడిలోకి వస్తారు. మళ్ళీ తండ్రి శ్రీమతానుసారముగా నడవవలసి ఉంటుంది. అప్పుడే శ్రేష్టమైన దేవతలుగా అవ్వగలుగుతారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. కల్పకల్పము మీరు ఈ పురుషార్థం చేస్తూ వచ్చారు. ఇదేమి కొత్త విషయమైతే కాదు అని బాబా అంటున్నారు. ప్రపంచం పాతబడుతుంది, మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవ్వాలి కదా. భారతదేశం కొత్తదిగా సుఖధామములాగా ఉండేది, ఇప్పుడు పాతదిగా దుఃఖధామముగా ఉంది. మనుష్యులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అంటే వారు సృష్టి ఒక్కటి అన్నది అసలు అర్థమే చేసుకోరు. అదే సృష్టి కేవలం కొత్తదిగా పాతదిగా మారుతూ ఉంటుంది. మాయ బుద్ధికి తాళం వేసేసినందువలన తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయారు. అందుకే వారి కర్తవ్యం ఏమిటని తెలియకుండానే దేవతలను పూజ చేస్తూ ఉంటారు. దీనిని గుడ్డి నమ్మకము అని అంటారు. దేవతల పూజలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. వారిని పూజించి, తినిపించి, త్రాగించి ఆ తర్వాత సముద్రంలో ముంచేస్తారు. కనుక ఇది బొమ్మల పూజయే కదా. దీనివల్ల లాభమేముంది? ఎంత ధూమ్ధామ్గా జరుపుతారు, ఎంత ఖర్చు చేస్తారు. వారం రోజుల తర్వాత శ్మశానంలో పాతినట్లుగా సముద్రంలో, నదులలో ముంచేస్తారు. భగవాను వాచ, ఇది అసురీ సాంప్రదాయపు రాజ్యము. నేను మిమ్మల్ని దైవీ సాంప్రదాయాలుగా చేస్తాను. కొంతమందికి నిశ్చయం లభించడం చాలా కష్టము. ఎందుకంటే సాకారంలో చూడలేరు. ఆగాఖాన్ సాకారంలో ఉండేవారు. అతనికి చాలామంది అనుచరులు కూడా ఉండేవారు. అతనిని బంగారము వజ్రాలతో తులాభారం చేసేవారు. ఏ చక్రవర్తికి కూడా ఇంత మహిమ అనేది జరగదు. అయితే అతడు చేసిందేమీ లేదు.
కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు. దీనినే అంధశ్రద్ధ అని అంటారు. ఎందుకంటే స్థిరమైన సుఖం అనేది లేదు కదా. చాలా మురికి అపవిత్రమైన వారు కూడా ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా పెద్ద పెద్ద పాపాలు కూడా జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పాలటి పెన్నిదిని, పేదవారిచే అన్ని పాపాలు జరగవు. ఈ సమయంలో అందరూ పాపాత్ములుగానే ఉన్నారు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. అయినా మీరు వారిని గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. అరే మీరు ఆత్మయే కదా. ఆత్మను కూడా ఎప్పుడూ ఎవ్వరూ చూడలేరు. ఒక నక్షత్రం వలె భృకుటి మధ్యలో ఉంటుంది అని భావిస్తారు. ఎప్పుడైతే ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు శరీరం అంతమైపోతుంది. ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుంది. కనుక తప్పకుండా ఆత్మలమైన మన తండ్రి కూడా మనలాగే ఉంటారు. కానీ వారు సుఖసాగరులు, శాంతి సాగరులు. నిరాకారులు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? కావున తప్పకుండా భృకుటి మధ్యలోకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేసి దుర్గతి నుండి మరలా సద్గతిలోకి వెళ్తుంది. ఎవరు చేస్తే వారే కదా పొందుకుంటారు. తండ్రిని స్మృతి చేయకపోతే వారసత్వాన్ని కూడా పొందుకోలేరు. ఎవరైనా తమ సమానముగా వారసత్వాన్ని పొందేందుకు అర్హులుగా తయారు చేయకపోతే వారు పైసాకు విలువ చేసే చిన్న పదవిని పొందుకుంటారు అని భావించడం జరుగుతుంది. శ్రేష్టాచారులు మరియు భ్రష్టాచారులు అని ఎవరిని అంటారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శ్రేష్టాచారులైన దేవతలు ఒకప్పుడు భారతదేశంలోనే ఉండి వెళ్ళిపోయారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే గానం కూడా చేస్తారు. కానీ హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎప్పుడు వచ్చి సృష్టిని స్వర్గంగా తయారు చేస్తారు అనేది పాపం వారికి తెలియదు. అది మీకు తెలుసు, కానీ మీరు పూర్తిగా పురుషార్థం చేయడం లేదు అని బాబా అంటున్నారు. అది కూడా డ్రామానుసారముగానే జరుగుతుంది. ఎవరి భాగ్యంలో ఎంత ఉంటే అంతే పొందుకుంటారు. బాబాను ఎవరైనా మేము ఏ పదవిని పొందుతాము అని అడిగితే మీరు ఈ విధముగానే నడుచుకుంటూ శరీరాన్ని వదిలేస్తే మీరు పలానా పదవిని పొందుతారు అని బాబా చెప్తారు. కానీ బాబాను ఇలా అడిగే ధైర్యం అయితే ఎవ్వరికీ లేదు కదా. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు తాము అందులకు చేతికర్రగా ఎంతవరకు అవుతున్నామనేది కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ పిల్లలు మంచి మంచి పదవిని పొందుతారు. ఈ పిల్లలు ఏ సేవ చేయడం లేదు, కావున అక్కడ కూడా దాసదాసీలుగా అయిపోతారు అని బాబా అర్థం చేసుకుంటారు. ఇల్లు మొదలైనవి ఊడ్చేవారు, కృష్ణుణ్ణి పాలన చేసేవారు, మహారాణిని కూడా అలంకరించే దాసదాసీలు అందరూ వేరువేరుగా ఉంటారు. వారు పావన రాజులు, వీరు పతిత రాజులు. కావున పతిత రాజులు పావన రాజుల యొక్క మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. కానీ వారికి కూడా ఏమీ తెలియదు అని బాబా అంటున్నారు. బిర్లా మందిరం ఎంత పెద్దగా ఉంది. లక్ష్మీనారాయణల మందిరాలను ఎన్నో నిర్మిస్తారు. కానీ అసలు ఈ లక్ష్మీనారాయణులు ఎవరు అనేది వారికి కూడా తెలియదు. మందిరాలు నిర్మించినందువలన ఎంత లాభం కలుగుతుందో తెలియదు. అల్పకాలిక సుఖం లభిస్తుంది. జగదంబ వద్దకు వెళ్తారు, కానీ ఈ జగదంబయే లక్ష్మిగా అవుతారని కూడా ఎవరికీ తెలియదు. ఈ సమయంలో మీరు జగదంబ ద్వారా విశ్వంలో ఉన్న వారి మనోకామనలన్నింటినీ పూర్తి చేస్తున్నారు. విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. జగదంబ మిమ్మల్ని చదివిస్తున్నారు. మళ్ళీ తానే లక్ష్మిగా అవుతారు. ఆమెను ప్రతి సంవత్సరం వేడుకుంటారు. ఎంత తేడా ఉంది. లక్ష్మిని ప్రతి సంవత్సరము డబ్బుని ఇవ్వమని వేడుకుంటూ ఉంటారు. మాకు కొడుకు కావాలి, లేక రోగాల నుండి దూరం చెయ్యమని లక్ష్మిని ఎప్పుడూ వేడుకోరు. లక్ష్మి నుండి కేవలం ధనాన్నే కోరుకుంటారు.
లక్ష్మీ పూజ అనే పేరు కూడా ఉంది కదా. జగదంబనైతే అనేక కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆమె అన్ని మనోకామనలను పూర్తి చేస్తుంది. ఇప్పుడు మీకు స్వర్గ రాజ్యాధికారము జగదంబ ద్వారా లభిస్తుంది. లక్ష్మీ ద్వారా ప్రతి సంవత్సరం ఎంతో కొంత ధనఫలం లభిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరము పూజ చేస్తారు. ఆమె ధనమునిచ్చే దేవత అని భావిస్తారు. ఆ ధనముతో మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఆ ధనము పొందేందుకు పాపాలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాలు లభిస్తాయి. వీటి ద్వారా మీరు సంపన్నముగా అయిపోతారు. జగదంబ ద్వారా మీకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. అక్కడ పాపం అనేది ఉండదు. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొందరు పిల్లలైతే చాలా మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. కొందరు ఏమాత్రం అర్థం చేసుకోరు. ఎందుకంటే వారి భాగ్యంలో లేదు అంటున్నారు బాబా. శ్రీమతమును అనుసరించలేదు అనుకోండి, శ్రేష్ఠులుగా అవ్వలేరు. మళ్ళీ పదభ్రష్టులుగా అయిపోతారు. మొత్తం రాజధాని అంతా స్థాపించబడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి కదా. భగవంతుడైన తండ్రి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ భారతదేశం స్వర్గములాగా అయిపోతుంది. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. ఇది ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాల యుగము. మిగిలిన యుగాలన్నింటికీ 1250 సంవత్సరాలు ఉంటాయి. అజ్మీరులో వైకుంఠం యొక్క మోడల్ ఉంది. స్వర్గం ఎలా ఉంటుందో అందులో చూపించారు. స్వర్గము తప్పకుండా ఇక్కడే కదా ఉంటుంది. కొద్దిగా విన్న స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ చదవకపోతే ఆటవికుల వంటి వారు అంటున్నారు బాబా. ప్రజలు కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. కానీ అక్కడ పేదవారికి, షావుకార్లకు అందరికీ సుఖం ఉంటుంది. ఇక్కడైతే అంతా దుఃఖమే దుఃఖము. భారతదేశము సత్యయుగంలో సుఖధామంలాగా ఉండేది. కలియుగంలో దుఃఖధామముగా ఉంది. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళము పునరావృతం అవుతాయి. భగవంతుడు ఒక్కరే, అలాగే ప్రపంచం కూడా ఒక్కటే. కొత్త ప్రపంచంలో మొదట భారతదేశమే ఉంటుంది. ఇప్పుడు భారతదేశం పాతబడిపోయింది. అదే మళ్ళీ కొత్తగా తయారు కావలసి ఉంది. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళము ఇదే విధంగా పునరావృతం అవుతూ ఉంటుంది. ఇంకెవ్వరికీ విషయాల గురించి తెలియదు. బాబా అంటున్నారు, అందరూ ఒకే విధంగా కూడా ఉండరు కదా. అక్కడ కూడా పదవులు ఉంటాయి, కానీ అక్కడ సిపాయిలు మాత్రం ఉండరు. ఎందుకంటే అక్కడ భయం ఉండదు. ఇక్కడైతే అంత భయమే భయం కదా. అందుకే సిపాయిలు మొదలైన వారిని ఉంచుకుంటారు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసారు. కానీ సత్యయుగంలో ఎలాంటి విభజన ఉండదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఒక్కటే నడుస్తుంది. ఎలాంటి పాపము జరగదు. పిల్లలు నా మతమును అనుసరిస్తూ నా నుండి సదా సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని తండ్రి అంటున్నారు. సద్గతి మార్గాన్ని చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇదంతా కూడా శివశక్తి సైన్యము. ఈ సైన్యము భారతదేశాన్ని స్వర్గములాగా తయారు చేస్తుంది. వీరు తమ తనువు, మనసు, ధనములన్నింటినీ ఈ సేవలో వినియోగిస్తారు. ఆ బాపూజీ క్రైస్తవులను పారద్రోలాడు. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కానీ దాని వలన సుఖమైతే లభించలేదు. ఇంకా దుఃఖం ఎక్కువైంది. తినేందుకు అన్నమే లేదు. కానీ ఇది లభిస్తుంది, ఇది జరుగుతుంది అని కోతలు కోస్తూ ఉంటారు. లభించేది కేవలం తండ్రి నుండి మాత్రమే. మిగిలినవన్నీ కూడా అంతమైపోతాయి. బర్త్ కంట్రోల్ చెయ్యండి అని అంటారు. దాని కొరకు ఎంత కష్టపడుతూ ఉంటారు. దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు కాస్త యుద్ధం ప్రారంభమైంది అనుకోండి, చాలా కరువు కాటకాలు కూడా వచ్చేస్తాయి. పరస్పరంలో కోట్లాటలు, జగడాలు కూడా జరుగుతాయి అని బాబా చెప్తున్నారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జీవించి ఉండే మనం తండ్రికి బలిహారం అవ్వాలి, అనగా తండ్రికి చెందిన వారిగా అయి బాబా శ్రీమతం పైన నడవాలి. అలాగే ఇతరులను కూడా మీ సమానముగా తయారు చేసే సేవను కూడా చెయ్యాలి. సెకండ్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి జగదంబ సమానముగా సర్వుల మనోకామనలను పూర్తి చేయగలగాలి. ఈరోజు వరదానము, సేవలలో సదా సహయోగిగా అయి సహజ యోగము యొక్క వరదానమును ప్రాప్తి చేసుకునే విశేష సంపన్న భవ. సారాంశము, బ్రాహ్మణ జీవితంలో విశేషతలతో సంపన్నమైనటువంటి జీవితము అని అంటారు. బ్రాహ్మణులవ్వడము అనగా సహజ యోగీ భవ వరదానాన్ని కూడా ప్రాప్తింప చేసుకోవడం. ఇదే అన్నింటికంటే మొదటి జన్మ యొక్క వరదానము. ఈ వరదానమును సదా బుద్ధిలో గుర్తు ఉంచుకోవడమే వరదాని జీవనంలోకి తీసుకుని రావడం. వరదానమును స్థిరంగా ఉంచుకునే విధి వరదానాన్ని సర్వ ఆత్మల పట్ల కూడా సేవలో ఉపయోగించాలి. సేవలో సహయోగి అవ్వడమే సహజ యోగిగా అవ్వడం అవుతుంది. మరి ఈ వరదానమును స్మృతిలో ఉంచుకుని విశేషత సంపన్నులుగా అవ్వండి. స్లోగన్, తమ మస్తకమణి ద్వారా స్వయం యొక్క స్వరూపమును మరియు శ్రేష్ఠ గమ్యాన్ని సాక్షాత్కారం చేయించడమే లైట్ హౌస్గా అవ్వడము. అచ్చా. ఓం శాంతి.